ఇంకా కూడా మన తాన కొన్ని ఊర్లల్లో ఏళ్ల సంధి నడుస్తున్న ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. అవితోని ఏమైనా తక్లీఫ్ ఉంటుందో ఆపదొస్తుందో అని కూడా ఆలోచన చేస్తలేరు, అట్లనే నడిపిస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా ఇసొంటిదేదో ఆచారం ముచ్చటున్నదట. అస్కరమ్మని మా ఓలం దోల్నా, మరి చూద్దాం ఏందనేది. ఒక్కొక్క ఊరికి ఒక చరిత్ర ఉంటది. ఆ చరిత్రను బట్టి ఆ ఊరికి పేరు వస్తుంది అంటారు. ఇట్లనే మెదక్ జిల్లా ఆందోళన మండలం కాడ కూడా రెడ్డిపల్లి అనే ఒక ఊరున్నది. 5 ఏళ్ల కిందట దాకా ఆ ఊరును రెడ్డిపల్లి అనే పిలుస్తుండేనట. ఇక ఇంతలో ఏమైందంటే ఆ ఊర్లో ఏ ఇంట్లో చూసినా పుట్టలే వెలిసినాయట. ప్రతి ఒక్క ఇంట్లో పాముల పుట్టలే కనిపిస్తున్నాయి ఆ ఊళ్ళే. ఊరంతా ఇట్లనే వరకాల మా ఊరికి దేవుడు వచ్చిండని అందరు ఆ పుట్టలకు పూజలు చేసుడు పెట్టిండ్రు. అలా ఇండ్లల్లో పిల్లలు పుట్టినా వాళ్ళ పేరు నాగరాజు, నాగమణి, నాగరాణి అని పేర్లు పెట్టుకుంటున్నారట. ఊరి బయట పుట్టలు చూస్తేనే పుచ్చెడు భయం అవుతుంటది మనకు. అసొంటిది ఇంట్లో పుట్టలు పెట్టుకొని నిద్రపోవాలంటే ఎట్లుంటుంది చెప్పుండ్రి. చెప్తుంటే మనకే భయం అనిపిస్తున్నది, కానీ ఆ ఊరోళ్ళకి మాత్రం ఏం కాదట. ఈమె చెప్తున్నది నుండ్రి, మీ ఇంట్లో పుట్టున్నది కదా, మరి ఏమన్నా భయం అయితే అదరా బుజ్జి? దానివల్ల మాకేం భయం లేదు. దానికి ఏమన్నా పూజలు చేస్తారా? మరి పంచంకి పాలిక్కనే పోసుకుంటాము. ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాము. మీ పిల్లలు భయపడరా? పిల్లలు కానీ మేము కానీ ఇక్కడనే వాడుకుంటాము. ఇక్కడ ఏ భయం లేదు. ఇన్నరా వీళ్ళు ఒక్కలే కాదు, ఊరోళ్ళంతా ఇంతేనట. పాములు పక్కపంటి తిరుగుతున్నా అస్సలు భయపడరట. అట్లనే ఆ పాములు కూడా ఎవరిని ఏమనలేదట, ఎవరికి కూడా అపాయం కాలేదట ఇదివరకు దాకా పాములతోని. సరే పాముల సంగతి కరసుడు సంగతి ఏమో కానీ ఇట్లా ఊరంతా పుట్టలు వెలిసే వరకల్లా అది పుట్టలపల్లి అంటున్నారట అక్కడ దిక్కోలు. కానీ గిట్లుంటాయి ఒక్కొక్క ఊరు ముచ్చట.